మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి 2025 మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే 22 హనుమత్ జయంతి, మే 25 మాస శివరాత్రి. ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మే 7వ తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు. అలాగే తర్వాత రవి కూడా మే 13వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు. మే 15 ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే ఇక్కడ మే 30 మంత్ ఎండ్కి చూస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి మంత్ ఎండ్కి రాహుకేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మే 22, 23 చతుర్గ్రహ కూటమి, 29వ తారీఖు షష్టగ్రహ కూటమి. సో అలాగే ఏప్రిల్ 27 పంచగ్రహ కూటమి. సో ఇప్పుడు మే 22, 23 చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. సో మేషంలో ఇక్కడ చూస్తే మేష వృషభాల్లో రవి యొక్క సంచారం, అలాగే బుధుడు మేష రాశిలోకి రావటం, గురువు గారు మిథున రాశిలోకి రావటం, కుజుడు నీచ రాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండటం, కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం, మీన రాశిలో కూడా రాహు ఉండటం, మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం. మొత్తంగా శనిక ఆయన మీన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే 31న మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి మే నెలలో మొత్తం 6 గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశుల వరకు చూద్దాం. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఈ రాశాధిపతి అయిన శని యొక్క సంచారం, ఏళ్ళనాటి శని ఇక థర్డ్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ అనేది వీళ్ళకి స్టార్ట్ అయింది. జనరల్గా ఫైనాన్షియల్కి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో డబ్బులు వస్తాయి, ఎలా ఒకటి నెగోషియేట్ చేస్తారు, డబ్బులు అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ శని రాహులు సేమ్ అదే ధనస్థానంలో ఉండటం వల్ల కొంతవరకు మళ్ళీ అదే ఫైనాన్షియల్గా ఉన్న మనీని ఎలా రొటేట్ చేయాలి, ఎలాగ దానికి సంబంధించి ఎలా యూజ్ చేయాలి అనేది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం అనేది కూడా గమనించవచ్చు. సో ఈ శని రాహుల ఇది డెఫినెట్గా ఇక ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం డిసిప్లిన్గా కొంచెం మనం మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ కుటుంబ స్థానంలోనే శని రాహువు మే 22, 23 తారీఖుల్లో కూడా మళ్ళీ ఇక్కడ షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అయిపోయి చతుర్గ్రహ కూటమి కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ మీద ఎక్కువగా వీళ్ళకి ప్రెషర్ అనేది ఒక 3-4 నెలల నుంచి ఉంది. ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువగా ఉంటాం, ఫైనాన్షియల్గా అంటే వీళ్ళ మెయిన్ ఫోకస్ వీళ్ళ యొక్క థాట్ ఆలోచన అంతా కూడా ఫైనాన్షియల్ వ్యవహారాల మీద, ఫ్యామిలీ వ్యవహారాల మీద. అంటే శని రాహు లాంటి 2 ప్లానెట్ కంజంక్షన్ ఇక్కడ కుటుంబ స్థానంలోను ధనస్థానంలోనూ ఉంది. కాబట్టి వాక్ స్థానంలో కూడా కాబట్టి కుటుంబపరమైన, వాక్కుపరమైన, ధనపరమైన విషయాల్లో కొంచెం డబ్బులు వస్తాయి. బుధుడు శుక్రుడు చక్ర ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో యోగిస్తారు. కాబట్టి ఫైనాన్షియల్గా బుధ శుక్రుడు వల్ల ప్లస్సే. మిగతా ఈ 2 గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి సో కొంచెం ఈ విషయాలు కొంచెం కేర్గా ముందుకెళ్తే ఇంకా కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటుంది. సో అలాగే మే 15వ తారీఖు వరకు కూడా అంటే మొదటి 2 వారాలు రవి యొక్క సంచారం కుంభరాశి వాళ్ళకి చక్కగా తృతీయ స్థానంలో రవి యోగిస్తున్నాడు. తృతీయంలో రవి సంపూర్ణ ఆరోగ్యాన్ని, అలాగే మంచి విల్ పవర్ని,
అటు వెల్త్ని ఇటు హెల్త్ని, ఆరోగ్యాన్ని, ఆర్థికంగా వృద్ధిని రెండింటిని ఇస్తాడు. మంచి పరాక్రమాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తాడు. ఇటు మే 15 వరకు కూడా రవి యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 7వ తారీఖు నుంచి బుధుడు చతుర్థంలోకి వస్తారు. సో 7వ తారీఖు నుంచి చతుర్థంలోకి బుధుడు రావటం, తృతీయంలోకి బుధుడు రావటం, 7వ తారీఖు నుంచి తృతీయంలోకి బుధుడు రావటం. సో కాబట్టి 7 మెయిన్గా ఇక్కడ మనం చూస్తే 7th నుంచి కూడా బుధుడి యొక్క తృతీయ స్థాన సంచారం. ఇక్కడ మనకి థర్డ్ హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ షార్ట్ జర్నీస్ కాబట్టి ఇక్కడ షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం అక్కడి నుంచి షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో అలాగే అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ కూడా బుధుడు తృతీయ స్థానంలోకి రావడం వల్ల కమ్యూనికేషన్, షార్ట్ జర్నీస్ అనేవి 7th తర్వాత నుంచి కొంచెం యాక్టివేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి మనకి. సో ఇక మే 15వ తారీఖు నుంచి మనం చూసినట్టయితే గురువు గారు చతుర్థ స్థానం నుంచి ఫస్ట్ కుంభరాశి వరకు పంచమంలోకి వస్తున్నారు. ఫస్ట్ ఈయనకి మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఏలినాటి శని నడుస్తున్న టైంలో అన్నిటికంటే మంచి వెన్ను, దన్ను, బలము, ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే గురువు గారు పంచమంలోకి రావటం. సో ఇక్కడి నుంచి కొద్దో గొప్ప ఉద్యోగ ఉన్నతికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్స్పెక్టేషను అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం మీకు శుభత్వం కలిగే ఆస్కారాలు గురుడు వల్ల కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూస్తే కనుక కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే మొదటి 2 వారాలు కూడా రవి తృతీయంలో ఉండటము, కుజుడు 6th ఉండటం, రెండు కూడా తృతీయంలో రవి, 6th కుజుడు, పాపస్థానంలో 2 గ్రహాలు. డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, డిఫీటింగ్ యువర్ అబ్స్టికల్స్, మీ యొక్క ఏవైతే అవరోధాలు ఉంటాయో, ఆటంకాలు ఉంటాయో వాటిలన్నింటినీ మీరు చక్కగా ఎదుర్కొని ముందుకెళ్తారు. శత్రువులు విజయం కలిగే ఆస్కారాలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటీటర్స్ మధ్యలో కానీ, ఎనీ కాంపిటీషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో మొత్తంగా తృతీయంలో ఉన్న రవి కావచ్చు, కుజుడు కావచ్చు, ఇద్దరు కూడా బాగా యోగించడం వల్ల ఎంత జటిలమైన మొండి పనులైనా చక్కగా మీరు అలవోగ్గా ఉద్యోగంలో ఎదురయ్యే టాస్క్ ఎంత పెద్దదైనా మొదటి 2 వారాలు రవి కుజుల యొక్క బలం వల్ల చక్కగా బాగా చేయగలుగుతారు. సో ఇక అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ రాశి వారికి మెయిన్గా ఇక్కడ ఈ శని రాహుల యొక్క యుతి మెయిన్ మనం ఏదైతే చెప్పుకున్నామో అది ధన, కుటుంబ, వాక్ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికపరమైన విషయాలు కొంచెం కేర్ తీసుకోవటం. అలాగే మే 15 నుంచి కూడా 3-4 వారాల్లో రవి యొక్క సంచారం చతుర్థంలో జరుగుతుంది. మనకి రవి యొక్క సంచారం ఎప్పుడైతే ఈ చతుర్థంలో జరుగుతూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంతవరకు ఈ రవి యొక్క సంచారం చతుర్థంలో జరగటం వల్ల 13వ తారీఖు తర్వాత నుంచి కూడా కొంతవరకు ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కానీ, కుటుంబ పరిస్థితులకి సంబంధించి కానీ, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ పరంగా కొంతవరకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో కుటుంబ పరంగా ఏర్పడుతున్న, గృహపరంగా ఏర్పడుతున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల అని చెప్పచ్చు. సో కుంభరాశి వారికి మనం చూసినట్టయితే కనుక సో ఇక్కడ ఫైనాన్స్ వ్యవహారాల్లో ఓకే బుధ శుక్రుల వల్ల, అలాగే జాబ్ కండిషన్స్ విషయాల్లో చూస్తే గురుడి యొక్క మార్పు తప్పకుండా ఈ రాశి వారికి కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ జాబ్ హోల్డర్స్కి ఉంటుంది. దానిలో నథింగ్ టు వరీ. అలాగే కొత్తగా జాబ్ రావాలి, మంచి ఆఫర్ రావాలి అనుకునే వాళ్ళకి కూడా డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ బెనిఫిటబుల్ టైం అని మాత్రం మనం చెప్పచ్చు. అలాగే సంతానం గురించి చూసేవాళ్ళు, సంతానానికి సంబంధించి ప్లాన్ చేసుకున్న వాళ్ళు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు సంతాన సాఫల్యత కోసం వాళ్ళు కూడా దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇయర్ అని చెప్పాలి ఇక్కడ నుంచి యాక్చువల్గా. ఇక మ్యారేజ్ విషయానికి, మ్యారిటల్ లైఫ్ విషయానికి వస్తే బిజినెస్కి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి బిజినెస్లో కొంత వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళ యొక్క ఆలోచనలు వర్క్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే కొంచెం గురుడి యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి, ఆయన బలం ఉంది కాబట్టి మీకు నచ్చిన సంబంధం, ప్రతి వాళ్ళకి ఒక డిజైర్ ఉంటుంది కదా ఇలాంటి సంబంధం వస్తే బాగుండని, అలాంటివి గురువు గారు తెచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దానిలో నో డౌట్, పర్వాలేదు. సో అలాగే వ్యాపార పరంగా చూసినా, మ్యారిటల్ లైఫ్, బిజినెస్ లైఫ్ పరంగా చూసినా మొదటి 2 వారాలు కొంచెం ఎక్కువ అనుకూలంగా ఉంది 3-4 వారాల కంటే. సో ఈ రాశి వారికి అర్ధాష్టమ రవిదోషం మే 15వ తారీఖు నుంచి 3-4 వారాల్లో మనకేంటంటే ఆ జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. రవి నవగ్రహ శాంతి మంత్రం, ఆదిత్య హృదయ పారాయణం,
అలాగే శని రాహుల యుతి ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ శనివారం పూట శనికి రాహుకి నవగ్రహాల్లో కొంచెం అర్చన అభిషేకం చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది. అలాగే అష్టమ స్థానంలో కూడా కొంచెం కేతు ఉన్నారు. ఈ అష్టమ స్థానంలో కూడా కొంచెం కేతు యొక్క సంచారం వీళ్ళకి నడుస్తూ ఉంటాం చాలా వరకు సంవత్సరంన్నర నుంచి నడుస్తుంది కాబట్టి కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల్లో జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉంటే సరిపోతుంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇది ఎండింగ్ వచ్చింది అష్టమ కేతు, చిన్నపాటి మానసిక భయాలు ఉంటూ ఉంటాయి, అవి కూడా వెళ్ళిపోతాయి తర్వాత నెమ్మదిగా. బట్ ఈ రెమెడీస్ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి తప్పకుండా కొంచెం సమ్వాట్ బెటర్గానే ఉంది చక్కగా ఈ యొక్క మాసం ఈ కుంభరాశి వాళ్ళకి చూసినట్టయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.